ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఏడాదికి 1,40,000 నీ రీప్లేస్మెంట్స్, 60,000-70,000 హిప్ రీప్లేస్మెంట్, లేకపోతే 20,000-30,000 స్పైన్ ఇంజరీస్ జరుగుతున్నాయి. దానికి ఆపరేషన్ చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో భారత్లో ఆపరేషన్లు జరగడానికి గల కారణం ఏంటి? ఆర్థోపెడిక్స్ అంటే మనందరికి తెలిసింది, ఆర్థోపెడిక్స్ అంటే ఆపరేషన్ అనుకుంటాం. మన ఇండియాలో ఏంటంటే ఆల్మోస్ట్ 3,000 ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇన్ వన్ టౌన్లో, అక్కడ స్టేట్ మొత్తం ఉన్న అంత ఉండరు. బాడీ అనేది అమెరికాలో ఉన్న పేషెంట్కి ఇండియా ఉన్న పేషెంట్ అందరం ఒక్కటే. ఈ రీజనరేటివ్ మెడిసిన్లో మీరు చేసే వైద్య విధానం ఏంటి? ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది? దీని సక్సెస్ రేట్ ఎంత? అంటే దే విల్ కాల్ స్టెమ్ సెల్స్, ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని. సో ఆ మెటీరియల్తో మన బాడీ ట్రీట్ చేసేది కాల్డ్ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్. ఆర్థరైటిస్ అనే ప్రాసెస్ని ఆపొచ్చు, రివర్స్ చేయవచ్చు. బట్ ఈస్ దిస్ ఎవిడెన్స్ బేస్డ్ అనేది ఫస్ట్ క్వశ్చన్. వై షుడ్ పీపుల్ బిలీవ్ ఇన్ ఇట్? ఇది పనిచేస్తుంది, చేయించుకోండి అని నేను అన్నాను అంటే దానికి బిహైండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, స్టెమ్ సెల్స్తో క్యాన్సర్ పోతుందా? స్టెమ్ సెల్స్తో నో, దెర్ ఇస్ నో ఎవిడెన్స్. సో వీ షుడ్, మాకు తెలియదు అది. కానీ స్టెమ్ సెల్స్తో ఏ డాక్టర్ అయినా ఏదైనా క్లెయిమ్ చేశారనుకోండి, పిఆర్పితో మొత్తం మాయమవుతుందంటే అడగాల్సింది ఏంటంటే అడ్వాన్స్మెంట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ టెక్నాలజీ కాదు, మెడికల్ ఫీల్డ్లో యూ హెవ్ సీన్ ఇట్. టెక్నాలజీ ఈజ్ లైక్ దట్ డయాబెటిక్ సెల్స్ని తీసి వేరే సెల్స్ పెట్టి దాన్ని డయాబెటికే లేకుండా చేయవచ్చు. ఇట్ కెన్ లిటరల్లీ ప్రివెంట్ లాట్ ఆఫ్ డిసీజెస్. కార్డియాలజీ దగ్గర నుంచి డెర్మటాలజీ, యాంటీ ఏజింగ్ దగ్గర నుంచి మల్టిపుల్ సిస్టమ్స్కి వస్తుంది. యాజ్ యూ సెడ్, మీ హార్ట్ను 60లో కూడా 30లో ఉన్న హార్ట్ లాగా పనిచేయించవచ్చు అన్నట్టు చెప్తున్నాను. ఒకవేళ మనిషికి మరణం లేని స్థితి కూడా తీసుకొచ్చే అవకాశం ఉందా? ఈజ్ ఇట్ పాసిబుల్? There was a story from China, cloning. He has officially done it in the lab. రీజనరేటివ్ మెడిసిన్కి ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? గైడ్ లైన్ పెట్టే పీపుల్ లైక్ FDA కానీ ICMR, అక్కడ రీసెర్చ్ జరగదు. రీసెర్చ్ అంతా క్లినికల్లీ జరగదు. హేమమాలిని కానీ లేకపోతే చిరంజీవి కానీ వీళ్ళందరూ మీ పేషెంట్స్ సార్? పేషెంట్స్ చాలా మంది ఉన్నారండి. సెలబ్రిటీస్కి, స్పోర్ట్స్ పీపుల్కి అందరికీ చేస్తాం. అలాగే మనం డిస్కస్ చేసింది ఏంటి? ఫుల్గా ఖరాబ్ అయితే ఆపరేషన్ చేసుకోవాలి, కొద్దిగా ఖరాబ్ అయితే రీజనరేటివ్ మెడిసిన్ ఈజ్ దేర్ టు హీల్ నేచురల్లీ. సో అసలు ఖరాబ్ కాకుండా ఉండాలంటే కెన్ వి డూ సంథింగ్?